కనిపించట్లేదు మేడం. నేనే మీకు ఫోన్ చేసింది. ఇల్లు మా కాలనీ వాళ్ళే. వీళ్ళ అమ్మాయి మిస్సింగ్. బాబండి 17 ఏళ్ళు 3 గంటల నుంచి కనిపించలేదు సార్. హౌరా బ్రిడ్జ్ దగ్గర ఇంకో అమ్మాయి మిస్సింగ్ అంటే సార్. మీరు వెంటనే కాళీగఢ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ఓకే సరే కమాన్. इतने सारे लड़कियों को किडनैप हुआ है, माँ बाप घर से बाहर भेजने को तैयार नहीं लड़कियों को. What is their modus operandi? ఇప్పటి వరకు ఒక్క గ్యాంగ్ మెంబర్ని కూడా అరెస్ట్ చేయలేదు సార్. అదే no leads, no informer, no clue. Okay sir, I'll take care of that. సార్ ఎంతమంది అమ్మాయిలు కిడ్నాప్ అవుతున్నా మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? మీ పోలీసులు ఏం చేస్తున్నారు సార్? హోమ్ మినిస్టర్ ఈ కిడ్నాప్ ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఒక స్పెషల్ ఆఫీసర్ ని అపాయింట్ చేశారు. విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, డోంట్ వరీ. హలో చార్లెస్, నీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. బోల్. నా వైఫ్ డైమండ్స్ అడుగుతుంది, మరి కొటేషన్ పంపించు, పేమెంట్ చేస్తా. మీ మీద రేపు రైడ్ జరగబోతుంది. మోస్ట్ వెల్కమ్. Search every container. Okay, sir. Go there. మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. This port is under my control, sir. Nothing is suspicious here. మా బిజినెస్ గురించి ఎవడైనా ఎంక్వైరీ చేస్తే ఆ నెక్స్ట్ మినిట్ వాడి బయోడేటా మాకు తెలుస్తుంది. ఎందుకురా మీలాంటి ఆఫీసర్స్ ఇలా లైఫ్ రిస్క్ చేస్తారు? గవర్నమెంట్ ఇచ్చే మెడల్స్ కోసమా? మీలాంటి క్రిమినల్స్ ని పట్టుకోవడానికి ఎంత రిస్క్ అయినా చేస్తాను. అమ్మాయిలతో వ్యాపారం చేస్తున్నావు. It's not just a business. It's an empire. No one can touch it. పైన ఆ కాళీమాత చూస్తోంది. నేను పోతే ఇంకొకడు వస్తాడు. మమ్మల్ని టచ్ చేయాలంటే ఎవడో ఒకడు కాదు, నన్ను మించిన గ్యాంగ్స్టర్ మాన్స్టర్ డెస్ట్రాయర్ రావాలి. అలాంటి వాడి భూమి మీద ఉంటే పైకెళ్ళి మీ కాళీమాతకి పంపించమని చెప్పు. హైదరాబాద్ నుంచి మీ పయ్య వస్తున్నాడని చెప్పావు, మరి అద్దెకున్నాళ్ళేమో ఇల్లు ఖాళీ చేయించావు. ఏడి ఆల్రెడీ శంకర్ అన్న కలకత్తాలోకి ఎంటర్ అయ్యాడు. అదిగో అమ్మవారు అన్నగారు ఒకేసారి వచ్చారు.
సరే సరే వీళ్ళు ఏమంటున్నారు? సమయానికి వచ్చి వాళ్ళ పిల్లల్ని కాపాడిన దేవుడివి అంటున్నారు. मैं कुछ नहीं किया, सब माता की कृपा है. పూజ ఆరంభ కరో, జాओ జాओ, పూజ ఆరంభ కరో. అన్నా మా బావ. ఓ అలాగే. అన్నా చెల్లెమ్మ అక్కడనా? చెల్లి అదిగో. మహా చెల్లెలిద్దరూ భలే హుషారుగా ఉన్నారే. ఊర్లోకి వచ్చి రాగానే అందరికీ కావాల్సిన వాడు అయిపోయావు శంకర్ దాదా. మా అన్నయ్య అందరికీ కావాల్సిన వాడే, కానీ రౌడియో దాదా ఏం కాదు, శంకర్ అన్నయ్య. మా అక్క కూడా అదే అంటుంది మహా. బెంగాల్లో దాదా అంటే అన్నా అని అర్థం. ఓ అవునా, అయితే మా అన్నయ్య అందరికీ దాదానే. ఇదే నా బిల్డింగ్, మీరుండబోయేదా పైన. ఇదే డబుల్ బెడ్రూమ్ హౌస్. ఇది డబుల్ బెడ్రూమ్. ఇక్కడ మంచం అక్కడ మంచం, డబుల్ బెడ్రూమ్. మరి హాలు? సోఫా వేసుకుంటే హాల్ అయిపోద్ది కదా. అక్కడ స్టవ్ పెడితే కిచెన్ అయిపోద్ది కదా. పట్టేశావు. అన్నయ్య హౌరా బ్రిడ్జ్ వ్యూ. ఓ బాగుంది. నీకు ఇల్లు నచ్చిందా? చాలా బాగుంది. సరే డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అమ్మయ్యా, అయితే నచ్చిందనమాట. సంతోషం. అన్నయ్య మన పావురాలు ఇక్కడ ఉంటాయి. ఓకే. పావురాళ్ళ? నెమళ్ళు ఇక్కడ. నెమళ్ళ? సరే. ఉడతా కుందేలు అక్కడ. అలాగే. ఉడతా కుందేలా? మరి చిరుత? ఏంటి చిరుత? ఈ గుమ్మం దగ్గర ఉంచుదాం. కరెక్ట్. ఏంటి మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు, జూ మొత్తాన్ని వేసుకొచ్చారా? ఇది జనాలుండే ఇల్లు, జంతువులు ఉండే చోటు కాదు. అన్నా రా. ఏంటి మీరు అన్నవన్నీ పెయింటింగ్సా? ఇవన్నీ మా చెల్లి వేసినవే. తను బొమ్మ గీస్తే ప్రాణం పోసినట్టు. మాస్టర్స్ కి కోల్కతాలోనే బెస్ట్ యూనివర్సిటీ ఉందంటేను అన్న ఇక్కడ జాయిన్ చేద్దాం తీసుకొచ్చాడు. ఇంకా సీట్ కన్ఫర్మ్ కాలేదురా, రేపు వెళ్ళి ట్రై చేయాలి. ఏంటి ఇంకా సీటే కన్ఫర్మ్ కాలేదా? ఏం పర్వాలేదు, అంతా కాళీ మాతే చూసుకుంటుంది. అవును, అమ్మా నాన్న? అమ్మా నాన్న ఎవ్వరు లేరు, నాకన్నీ అన్నయ్యనే. అన్న పైసలు ఇదిగో ఇచ్చేసి. అద్దె 10,000 ఇచ్చేద్దాం. అడ్వాన్స్ 20,000 అది ఇచ్చేద్దాం. 5 కల్లా అద్దె ఇచ్చేయాలి. 1వ తారీఖు కల్లా ఇచ్చేస్తాం. మరి ఇచ్చే. ఇది మా చెల్లి ఫీజు కోసం. ఇది మీకు కావాలంటే నాకు ఉద్యోగం రావాలి. తమరికి ఏం పని వచ్చో? అన్నకు డ్రైవింగ్ వచ్చు, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది. బావా అన్నకు నువ్వే జాబ్ చూడాలి. మీకు ఆ బెంగాల్ టాక్సీ కంపెనీ ఓనర్ బాగా తెలుసు కదా, ఆ డ్రైవర్ ఉద్యోగం ఏదో ఇప్పించండి. ఇప్పించు బావా. బాగుందిరా, ఇంటి కోసం బామ్మర్ది, పని కోసం పెళ్ళాం రికమెండేషన్లు. ఏం చేస్తాం? ఇప్పిస్తాం. मैडम से मिलना है। मैडम मीटिंग আছে, অপেক্ষা করুন। Okay, you can go ahead. Thank you. Mr. Mukherjee, please make sure all arrangements are done urgently. जान ভেতরে যাও। Okay, madam. Send me the details of the art exhibition, please. Sure. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. Yes, tell me. మేడం, మా సిస్టర్కి అడ్మిషన్ కావాలి. It's already 2 months since the academic year has started. You're too late. మేడం, మీరు తలుచుకుంటే తను చాలా మంచి ఆర్టిస్ట్. చూడండి మేడం, ఇప్పుడే 2 నిమిషాల క్రితం మా చెల్లికి ఇస్తుంది. బాగుంది కదా మేడం? Very talented. మీరు ఏమనుకోపోతే ఓ మాట చెప్పనండి, మీరు షర్మిలా ఠాగూర్లా ఉన్నారు. అన్నయ్య, షర్మిలా ఠాగూర్ పడిపోయినట్టుంది. సీట్ గ్యారంటీ. How come we admit her in middle of the year? I think we'll take her as a special case. She's got very good marks too. We will give your sister admission. థ్యాంక్ యూ మ్యామ్.